నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూల్చుడి దిశగా ఒకవైపేమో మొదలు మూసి ప్రక్షాళన పేరుతోటి అక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూడా కూల్చడం మనం చూసాం. ఆ తర్వాత బఫర్ జోన్ అని లేకుంటే చెరువుని ఆక్రమించుకున్నారని అక్కడ కూడా ఇళ్లను కూల్చే విషయ వ్యవహారాలను కూడా మనం చూసాం. ఆ తర్వాత మూసి బ్యూటిఫికేషన్ పేరుతోటి మూసి పక్కనే గాంధీ గారి యొక్క విగ్రహాన్ని 5,000 కోట్లతో నిర్మించాలి, పక్కన ఉన్న బిల్డింగ్ వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకుంటే కూల్చేసామని బెదిరించడం విషయం. నిన్న ఖమ్మంలో మండలంలో కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు 64 ఎకరాలను మొత్తం పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేయడానికి పోలీస్ బలగాలతోటి బుల్డోజర్లతోటి పేదల ఇండ్లు కూల్చడం ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లే టైం దగ్గరకు వచ్చిందని కేటీఆర్ గారు అనడం వెనకాల అసలేందో కథ ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 1000 కోట్లు వేటపై బీజేపీ మాట్లాడదా? రేవంత్ ఓపెన్ గా చెప్తున్నా ఈడీ చూడలేదు. కేంద్రం నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? గతంలో ఓటుకు నోటు కేసులో దొరికి ఇవాళ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు అని రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తుంటే బీజేపీ ఏం చేస్తున్నది? ఈడీ, సిబిఐ, ఐటీ ఏం చేస్తున్నాయి? 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ అవినీతికి బీజేపీ రక్షణ కవచంలా ఉంటూ ఎందుకు కాపాడుతున్నదో సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటాడు? అది తెలంగాణ ప్రజలు కష్టార్జితం కాదా? గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్న ప్రధాని ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేదో చెప్పాలి. కాంగ్రెస్ అవినీతికి రక్షణ కవచంగా బీజేపీ, కేసులు జైళ్లతో భయపెట్టాలని రేవంత్ విప్లవయత్నం. ఆయనే జైలుకు పోయే టైం వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూలి చేస్తుంటే డీజీపీ శివధర్ రెడ్డి కాకి బుక్ ఏం చేస్తున్నది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, జైల్లో బల్కా సుమన్ నేతలకు పరామర్శ. అయితే మీరు చూడొచ్చు, కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇంత మాస్ గా ఎప్పుడు మాట్లాడలే. ఫస్ట్ టైం ఆయన విజృంభించేటట్టు, ఇక రేవంత్ రెడ్డి భరతం పట్టేటట్టు, ఇక నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి నీకు అన్నట్టుగా ఏదో ప్లాన్ తోటి కేటీఆర్ గారి యొక్క మొహంలోనే అవపడతా ఉంది. ఏదో ప్లాన్ తోటి రేవంత్ రెడ్డిని జైలు పంపే కార్యక్రమం దిశగా ఆయన గట్టి ప్రయత్నం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి అరాచకాన్ని, అన్యాయాన్ని, ఈ డబుల్ ట్యాక్స్లు ఉన్నాయి, దీని గురించి గతంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. తెలంగాణమే ఏ డబుల్ ట్యాక్స్ చల్ రహా హే అనుకుంటూ మాట్లాడారు. దానిపైన ఏది కూడా ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో దొంగ ఉన్నప్పటికీ ఆ కేసు దాకా వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకునేటట్టు విధంగా, రేవంత్ రెడ్డికి ఇక ఉచ్చు బిగించే విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల తర్వాత కొంత కామ్ డౌన్ అయిపోయింది, మొత్తం సైలెంట్లోకి వెళ్ళిపోయారు. దేనికోసం వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క యుద్ధాన్ని, సమరశంకాన్ని పూరించే విధంగా వాళ్ళ వ్యూహాలను వాళ్ళు పన్నుకొని రెడీగా ఉన్నారు. టైం చూసుకొని దెబ్బ కొట్టే తీరులో వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారు ఓటుకు నోటు కేసు ఆధారాలను అన్ని పట్టుకొని మళ్ళీ ఒకసారి కోర్టుని ఆశ్రయిస్తే కనుక రేవంత్ రెడ్డిని జైలుకు పోవడిగా ఎవరు ఆపలేరు, దాన్ని ఇక ఎవరు కూడా ఆపలేరు. అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకోసమని మాట్లాడడం లేదు? ఎందుకని దానిపైన ఇది చేయడం లేదంటే పొత్తు సింగరేణి స్కామ్ల గురించి కానీ, లేకుంటే రాష్ట్రంలో వాటాలు పంచుకునే వ్యవహారంలో కానీ బీజేపీ పార్టీకి పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతలేరు. పైపైన నా తుకారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప ఏది కూడా లేదు. కాబట్టే ఒక రేంజ్లో కేటీఆర్ గారు అయితే మంచి ప్లానే వేశారు. ఇక రేవంత్ రెడ్డిని ఎవరైతే కాపాడరబ్బా ఈ లెక్కన చూసుకుంటే. ఎందుకంటే పేదోళ్ళ ఇల్లు కూడా చూడరా, ఎవరు ఓటేసిరో ఎవరు ఓటేయలేదో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డికి ఓటేసిన వాళ్ళని కూడా వాళ్ళ ఇల్లు గురుసు అంటే ఒకటి అర్థం చేసుకోండి. ఇంత ఘోరమైన పాలనకు తెగించిండో మీరు యాద్ చేసుకోవాలి.